ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం మధురానగర్ బాపూజీ రోడ్లో 42 సంవత్సరాలుగా అమ్మవారి సేవలు చేస్తూ అమ్మవారికి ప్రశ్న రూపంలో అమ్మవారికి అందరికీ భక్తులందరికీ వారి కోరిన కోరికలన్నీ తీరుస్తుంది నాగలక్ష్మి అమ్మవారు. శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఎంతోమంది వారి వారి ఇచ్చలను తీర్చుకో ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో భక్తులందరూ సంతోషిస్తున్నారు. నేను ప్రార్థిస్తున్నాను. శ్రీ నాగలక్ష్మి అమ్మవారు శక్తిపీఠం మధురానగర్ విజయవాడ బాపూజీ రోడ్లో ఉన్న శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో అమ్మవారి పూజలు జరుపుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ దుర్గాప్రసాద్ని. ఇది నాగలక్ష్మి అమ్మవారి ట్రస్ట్ అండి. నాగలక్ష్మి అమ్మవారి ట్రస్టు నూతన మందిరాన్ని నిర్మిస్తున్నాము. అయితే వర్కులు బాగా జరుగుతున్నాయండి. కరెంట్ వర్క్ అయిపోయింది. గతంలో చెప్పుకున్నాం, కరెంట్ వర్క్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రజెంట్ ఫ్లోరింగ్ లాగుతున్నాము. పై ఫ్లోరింగ్ 3 గదులు అయిపోయాయి. కింద ఫ్లోరింగ్ మొత్తం ఫ్లోరింగ్ లాగేసామండి. పై ఫ్లోరింగ్లో హాల్ చేస్తున్నాము. అయిపోవచ్చింది, వర్క్ మొత్తం అయిపోవచ్చిందండి. వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు మీకు వర్క్ కూడా చూపించబోతున్నాము. మీ అందరికీ వర్క్ కూడా చూపించబోతున్నాము. అతి త్వరలో, అంటే ఈ నెలాఖరికల్లా కంప్లీట్ చేసి మంచి రోజు చూసి ముహూర్తం పెట్టి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అమ్మవారే కాదు, శివారాధన కోసం శివలింగాన్ని కూడా, శివలింగం, నంది, అమ్మవారి విగ్రహం వేరేది, అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం, నాగలక్ష్మి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించడం అనేది ఇక్కడ జరుగుతుంది. కావున ఈ మందిరానికి మీ అందరూ ఆదరాభిమానాలు, సపోర్ట్ కావాలండి, మాకు కావాలి. అయితే ఇప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతుంది, మీకు చూపించబోతున్నానండి. ఈ బిల్డింగ్లో వర్క్ జరుగుతుంది, చూపించబోతున్నాను. ఇంకా సున్నాలు పెయింట్స్ లాస్ట్లో అయిపోద్దామని ఆపాను సార్. వర్క్ మాత్రం జరుగుతుంది, చాలా స్పీడ్గా జరుగుతుందండి. అమ్మవారి ఆశీస్సులతో, నాగలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా జరుగుతుందండి వర్క్. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎంత సంతోషం అంటే మనసు మహదానందంగా ఉంది నాకు. కనుక మీకు ఇప్పుడు వర్క్ చూపించబోతున్నాను సార్. చూడండి, జరుగుతుంది. టాపీ పని అనేది జరుగుతుంది. ఫైనల్లో ఉంది టాపీ పని. ఈ హాల్ చేసేస్తే అయిపోతుంది. పెయింట్ చేయటం ఉంది. ఈ మందిరానికి పెయింట్ చేయటం ఉందండి. ఇదిగోనండి మందిరం ఈ విధంగా ఉంటుంది. ఈ టాపీ వాళ్ళు కూడా మా వాళ్ళే, మా ఊరి నుంచి తీసుకొచ్చానండి, ముదినేపల్లి నుంచి. బ్రహ్మాండంగా చేస్తారు వర్క్. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ అండి, చాలా బాగా చేస్తున్నారు. అయిపోయిందండి ఫినిషింగ్ మొత్తం అయిపోయింది. ఎలక్ట్రీషియన్ వర్క్ మొత్తం అయిపోయింది. సున్నం వేసిన తర్వాత, పెయింట్ చేసిన తర్వాత లైట్లు, ట్యూబ్ లైట్లు అవి బిగిద్దామని ఆలోచనలో ఉన్నాము. వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుంది. అయిపోయిన గదులు చూపిస్తాను చూడండి సార్. ఈ విధంగా జరిగిందండి, అయిపోయింది. వర్క్ అయితే ఫ్లోరింగ్ జరిగిపోయిందండి. ఫ్యాన్లు బిగించాము. ఫ్లోరింగ్ అయిపోయిందండి. ఇది కుర్చీలు వేసి కూర్చుంటాకి మాత్రమేనండి. ఇది ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం కుర్చీలు వేసి కూర్చుంటాకి మాత్రం. వ్యూ చూపిస్తాను చూడండి సార్. వ్యూ చూపిస్తున్నాను. లొకేషన్ చాలా బాగుంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కని గాలి, వెలుతురు, అంతా యాప చెట్లు గాలి, అంతా యాప చెట్లేనండి. చుట్టూ ఎటు చూసినా వేప చెట్లు పెంచిరే. చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. మెయిన్ రోడ్డును ఆనుకునండి. అది బళ్ళి వెళ్తుంది చూడండి. మెయిన్ రోడ్డును ఆనుకుని వెంచర్ ఇది. వెంచర్ని ఆనుకునే మన మందిరం. వాటర్ ట్యాంక్ అండి.
హాల్ కోసం సున్నం కలుపుతున్నారండి టాపీ మేస్త్రులు. నీళ్ళు తెచ్చుకోండి చాలా. ఇది నా ఆఫీస్ రూమ్ అవుతుంది. ఇది కూడా ఫ్లోరింగ్ అయిపోయిందండి. నీట్గా ఫ్లోరింగ్ చేశారు టాపీ మేస్త్రులు, చాలా బాగా చేశారండి. అదేవిధంగా సన్ సైడ్కి వర్క్ జరుగుతుందండి. పెట్టగోడ పడిపోతారని పెట్టగోడ కడుతున్నాము. పెట్టగోడ కోసం వర్క్ జరుగుతుందండి. చూశారు కదా సార్, వర్క్ చాలా వరకు అవుతుంది. చాలా స్పీడ్గానే చేస్తున్నారు వర్క్. నాగలక్ష్మి అమ్మవారి ట్రస్ట్ చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. తలుపులన్నీ కొత్తగా పెడుతున్నామండి. కనుక ఇది సున్నాలు పెయింట్స్ అయిన తర్వాత తలుపులు తెచ్చి బిగిద్దామని ఆలోచనలో ఉన్నాము. ఫ్యాన్లు తలుపులు అన్నీ ఒకేసారి బిగిస్తామండి. ఇటుకరాళ్ళు అయితే మొత్తం పెట్టేసాము. చిట్టగోడ ఒకటి మాత్రం కట్టవలసి ఉంది. ఇది కూడా త్వరలోనే కట్టేస్తాము. ఈరోజు అయిపోతుందండి వర్క్. మనకి దీనికి ముందు కూడా, ఈ స్థలానికి ముందు కూడా గోశాల వస్తుందండి. ఆ చెట్లు ఉన్న ఏరియాలో గోశాల వస్తుంది. అక్కడ గోశాలకి మందిరం నిర్మించి అక్కడ గోవులను కట్టడం అనేది జరుగుతుంది. ఇటుకరాళ్ళు, ఇసుక, చిప్స్, వాటర్ మొత్తం కూడా అన్నీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసామండి. మీ అందరి సహకారాలు అన్నీ మాకు ఉండాలని కోరుకుంటున్నాము. అతి త్వరలో దీన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, అమ్మవారి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దబోతున్నాము. ఎంతో కష్టపడి అమ్మవారి యొక్క సేవ చేస్తున్నాము. ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది. రాబో కాలంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా ఉంటుంది. భక్తికి మరో పేరు రూపంలా ఉంటుంది. దుర్గమ్మ అమ్మవారి గుడి తర్వాత ఇదంత తీర్చిదిద్దారన్నట్లు ఉంటుంది. కనుక మీ అందరి ఆశీర్వాదాలు, అభిమానాలు మాపై ఉంచి నాగలక్ష్మి అమ్మవారిని యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. అమ్మవారి యొక్క లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి. రాబో కాలంలో ఇది మరొక పుణ్యక్షేత్రంలాగా మారుతుందని నేను విశ్వసిస్తున్నానండి. ఆరాధ్య కేంద్రంగా మారుతుంది. రెండోది, ఈ పక్కన ఉన్న బిల్డింగ్ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ బిల్డింగ్లో ఓల్డేజ్ హోమ్ పెడుతున్నామండి. వృద్ధులకు ఓల్డేజ్ హోమ్ సపరేట్గా పెడుతున్నాం ఆ బిల్డింగ్లో. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ బిల్డింగ్ కూడా క్లీన్ చేసి పెయింట్లు అన్నీ వేసి దానికి ఓల్డేజ్ హోమ్గా పెడుతున్నాం ఆ బిల్డింగ్ అండి. వృద్ధులకు, పెద్దలకు ఆధ్యాత్మికంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓల్డేజ్ హోమ్ పెడుతున్నాము. మాకు సంబంధించి ఒక చిన్న డాక్టర్ని పెడుతున్నాము. ఒక చిన్న ఓల్డేజ్ హోమ్కి డాక్టర్ని పెడుతున్నాము. అదేవిధంగా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సైటు. ఈ సైట్లో కూరగాయ మొక్కలు అనేది పెడుతున్నామండి. ఈ సైట్ మొత్తము కూడా కూరగాయ మొక్కలు. ఈ సైట్ మొత్తం కూరగాయ మొక్కలు పెడుతున్నాము. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉండేవారికి కానీ అదేవిధంగా ఓల్డేజ్ హోమ్లో ఉండేవారికి కానీ ఏ మందులు కొట్టకుండా ఆర్గానిక్ కూరగాయలతో భోజనం పెడుతూ సాధ్యమైనంత వరకు వాళ్ళ ఆరోగ్యంగా ఉండే విధంగా చూసి మంచి ఆహ్లాదకరమైన ప్లేస్లు పెట్టి దీంట్లో గులాబీ తోట కూడా పెడుతున్నామండి. ఆ చివరి గులాబీ తోట పెడుతున్నాము. చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలన్నదే నా తపన ఉంటే సరిపోదు కదండి. అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టే ఇప్పటి వరకు ఇంత జరిగిందండి. కనుక దీన్ని మీరు అందరూ ప్రోత్సహించాలని మీ అందరి ఆదరాభిమానాలు పొందగోరుతున్నాము. ఈ ఓపెనింగ్కి యూట్యూబ్లో అందరికీ తెలియపరుస్తాము. అందుబాటులో ఉన్న వాళ్ళందరూ రావాలని, అందుబాటులో లేని వారికి వీడియోస్ పంపుతామని యూట్యూబ్లోనే. అందరూ ఆదరించాలి. మీకు దీని నిమిత్తం వివరాలు ఏమన్నా కావాలి అంటే నా నెంబర్ పెడుతున్నాను చూడండి. 8978949660. మరొకసారి చెప్తున్నాను చూడండి. 8978949660. దీని గురించి వివరాలు అడగాలంటే నన్ను కనుక్కోవచ్చు.
నేను అన్ని వివరంగా చెప్తానండి. త్వరలో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నాము. వచ్చే నెలలో ఓపెనింగ్ ఉంటుందండి. కనుక అందరూ సంతోషించి మహదానందంగా రావాలని కోరుకుంటున్నాను. ఓపెనింగ్కి కీర్తనలు భజనలు పెట్టడానికి 40 అడుగుల రోడ్డు ఉందండి. ఇది చూపిస్తున్నాను చూడండి. 40 అడుగుల రోడ్డు బారు. ఈ రోడ్డు బారు చక్కగా మేము ఇది పెట్టబోతున్నాము. భజనల కార్యక్రమాలు అవి టెంట్లు వేసి మరో అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడ నిర్మించుతున్నాము. మీరు అందరూ ఆశీర్వదించాలని, అభిమానించాలని, అందరూ ఆసక్తిగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. వైస్ చైర్మన్ నాగలక్ష్మి మాతా ట్రస్ట్ వైస్ చైర్మన్ పి దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.